హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎవరైతే కువైట్‌కి రావాలనుకుంటున్నారో, అలాగే ఇంటి దగ్గర నుంచి ఎవరైతే మీ భార్యలను కువైట్‌కి పంపించాలనుకుంటున్నారో, మీ మీ భర్తలను మీరు కువైట్‌కి పంపించాలనుకుంటున్నారో, ఆడవాళ్ళకు, మగవాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడతది. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. నచ్చని వాళ్ళు డిస్‌లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. కువైట్‌లో ఉన్న వాళ్ళు కూడా విజాలు తీస్తా ఉంటారు. ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి గాని విజాలు తీసి పిలిపిస్తా ఉంటారు. ఇళ్లలో పనిచేయడానికి ఆడవాళ్ళను, మగవాళ్ళకైతే డ్రైవర్ వీజా, హౌస్ బాయ్ వీజా, ఎడార్లు, గొర్రెల కాడ, ఒంటెల కాడ వీజాలు. కొందరు అదే పనిగా విజాల బిజినెసే చేస్తా ఉంటారు. నిన్న ఒక అన్న నాకు కాల్ చేసి, వాళ్ళ భార్య కువైట్‌కొచ్చి 3 నెలలు అయింది. వచ్చిన ఒక నెల వరకు ఇంటికి మంచిగానే ఫోన్ చేసి మాట్లాడుతా ఉండిందంట. నెల తర్వాత ఫోన్ చేస్తే, "నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. పిల్లలు కావాలంటే మా అమ్మగారి ఇంటి దగ్గర వదిలేసేయి. పిల్లలు నేను చూసుకుంటా, నేను పోషించుకుంటా. నువ్వు నాకు అవసరమే లేదు. నీకు నేను విడాకులు ఇచ్చేస్తా. నాకు అవసరమే లేదని" మాట్లాడుతా ఉన్నదంట. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా, కువైట్‌లో కేసు పెట్టాలనా ఎంబసీలో, లేదంటే ఇండియాలో కేసు పెట్టాలనా? ఇప్పుడు మా భార్యని నేను ఇంటికి పిలిపించుకోవాలా? ఎలా పిలిపించుకోవాలి? ఏం చేయాలన్నా అని నిన్న ఒక అన్న నాకు కాల్ చేసి చాలా బాధపడినాడు. చూడండి, కొందరు ఆడవాళ్ళు కువైట్‌కొచ్చి ఇక్కడికి వచ్చిన ఒక నెల, 2 నెలల్లో, నెల, 2 నెలలకే మారిపోతున్నారు. ఇక్కడికొచ్చి వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళతో రూములకు వెళ్తూ, వాళ్ళ రూముల్లోనే ఉంటూ, ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారో, లేదంటే ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ భర్త కావాలనుకుంటున్నారో లేదో తెలీదు గానీ, డైరెక్ట్ ఫోన్ చేసి, "నువ్వు నాకు అసలు ఫోనే చేయొద్దు. నువ్వు నాకు అవసరమే లేదు. పిల్లలు కావాలంటే మా అమ్మ దగ్గర వదిలేసేయి. నేను చూసుకుంటాను. నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు నాతో మాట్లాడొద్దని" తెగేసి చెప్తాందంట ఆయమ. అన్న ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడుస్తున్నాడు. "చూడన్నా, నాకు 3 పిల్లలు ఉన్నారన్నా, చిన్న చిన్న పిల్లలు. నేను పోయేటప్పుడు ఎన్నో మంచి మాటలు చెప్పి పంపించాను. కువైట్‌కెళ్తే ఇలా ఉంటాది, ఇలా ఉంటాది పరిస్థితులు. జాగ్రత్తగా పని చేసుకోవాలి. జాగ్రత్తగా నువ్వు పని చేసుకొని 2 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి రావాలా. అక్కడ ఎలాంటి పనులు చేయొద్దు. ఎవరి మాటలు నమ్మొద్దు. నీ పనేంటో నువ్వు చేసుకొని బాగుండు. ఈమె కూడా, నేను అలాంటి దాన్నే, నేను మంచిగా చేసుకుంటాను. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. నేను ఎందుకు వెళ్తున్నానో నాకు తెలుసు. మన బిడ్డల కోసమే కదా, మనకున్న అప్పులు తీర్చుకోవడానికే కదా నేను అక్కడికి వెళ్ళేది. నేను ఎందుకు అలా ఇలా చేస్తానని మంచిగా నమ్మించి ఆయన్ను కువైట్‌కొచ్చింది. కువైట్‌కొచ్చిన 3 నెలలకే మారిపోయింది ఆమె. 3 నెలలకే మారిపోయి ఇక్కడ వేరే వాళ్ళతో ఉంటూ, వేరే వాళ్ళతో తిరుగుతూ చేస్తూ, ఇంటి దగ్గర పిల్లల్ని పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, "నువ్వు ఎందుకు ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నావు? నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను. నాకు ఫోనే చేయొద్దని" చెప్తున్నదంట. ఇంక తర్వాత వారం క్రితం ఒక అన్న ఫోన్ చేసినాడు. వాళ్ళ భార్య కువైట్‌కొచ్చి 8 నెలలు అయిందంట. వాళ్ళ భార్యకి వీసా తీసింది కువైట్‌లో ఉన్న ఎవరో డ్రైవర్ వీసా తీసినాడంట. డ్రైవర్ వీసా తీసి ఇంట్లో పనికని పిలిపించి, ఇంట్లో పనికి కొన్ని రోజులు పెట్టినాడంట. ఆ ఇంట్లో పనికి పెట్టిన ఒక 2, 3 నెలల వరకు ఇంటికి ఫోన్ మాట్లాడుతా ఉన్నిందంట. ఒక 2, 3 నెలలు ఇంటికి డబ్బులు కూడా పంపించిందంట. బాగుండిందంట. ఒక 3 నెలల తర్వాత ఇంటికి డబ్బులు పంపలేదంట. ఇంటికి ఫోన్ చేయలేదంట. "ఏందబ్బా, మా భార్య ఫోన్ చేయలా, ఏమైపోయిందో ఏమో" అని అతను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదంట. "నేను పనిలో ఉండా, ఒక గంట తర్వాత ఎత్తుతా, నైట్ మాట్లాడతా, నాకిప్పుడు ఫోన్ చేయొద్దు" ఇట్లా చెప్పుకుంటా వచ్చిందంట. లాస్ట్‌కు, "నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు నాకు అవసరం లేదు. నీకు నేను విడాకులు ఇచ్చేస్తాను. నేను కువైట్ నుంచి ఇంటికి కూడా రాను. నేను ఇక్కడే ఉండిపోతాను. నాకు అవసరమే లేదు నువ్వు" అనేసి ఇట్లా తిరగబడి మాట్లాడుతుందంట. ఏం జరిగిందినా ఏమన్నా అంటే, ఎవరైతే వీసా తీసినారో అతనితో ఉన్నాదంట వాళ్ళ భార్య. "నిన్నే పెళ్లి చేసుకుంటా, నీతోనే ఉంటా, నీతోనే సంసారం చేస్తా" అన్నట్లుగా ఇక్కడ వీసా తీసిన అతనితో సెటిల్ అయిపోయింది. మొగుడిని పట్టించుకోలే. "నువ్వు నాకు ఫోనే చేయొద్దు. నువ్వు నాకు అవసరమే లేదు" అని చెప్తానంట. ఎలాంటి స్టోరీలు నడుస్తున్నాయో కువైట్‌లో ఒకసారి ఆలోచించండి. అందుకే ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే, మీ భార్యను మీరు కువైట్‌కి పంపించాలన్నా, లేదా మీ భర్తను మీరు కువైట్‌కి పంపించాలన్నా సరే, 1కి 2 సార్లు ఆలోచించుకొని పంపించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సంసారాలు బాగుపడొచ్చు. మీ సంసారాలు గంగలో కలిసిపోవచ్చు. ఎలా అయినా మారిపోవచ్చు. మీ చేతల్లో ఉండదది. మగవాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా సేమ్ అలానే ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు సంసారాలు బాగుపడుతున్నాయి. కొందరు సంసారాలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. అందుకే ఈ గల్ఫ్‌కు పంపించాలంటే ఆడవాళ్ళని గాని, మగవాళ్ళని గాని 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరి పని వాళ్ళది, ఎవరు వర్క్ వాళ్ళది, ఎవరు ఎలా తిరుగుతున్నా, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎవరు పట్టించుకోరు. కువైట్‌కి వచ్చిన తర్వాత మంచిగా ఉండేవాళ్ళు కూడా చాలామంది చెడిపోతున్నారు. చాలామంది తప్పుడు దారిలో నడుస్తున్నారు. అట్లా అయిపోయింది ఇప్పుడు సిట్యుయేషన్. చాలామంది చెడ్డ అలవాట్లకు అలవాటైపోయి, ఇళ్ళ దగ్గర ఫ్యామిలీలనే మర్చిపోయి, సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లల్ని పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా, వాళ్ళు ఎక్కడన్నా పోనీ, ఏమన్నా గానీ, నాకు ఈడే దిక్కు, ఈడే నా భర్త, ఈడే నా జీవితం అన్నట్లుగా ఆడవాళ్ళు అలానే చేస్తున్నారు. మగవాళ్ళు కూడా, ఈమె నా భార్య, ఈమె నాకు ఇంక జీవితం, ఈమె నాకు సచ్చినంత కాలం తోడుంటుంది అన్నట్లుగా మగవాళ్ళు కూడా
అలానే చేస్తున్నారు. ఈ వీడియో కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో చేశా. ఆ వీడియో కింద కూడా చాలామంది కామెంట్లు చేశారు. అన్న నువ్వు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు, ఎవరైనా కువైట్‌కి రావాలంటే వాళ్ళ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు ఎలా పంపిస్తారన్నా? పంపించాలన్నా భయపడతారు కదన్నా అని చాలామంది కామెంట్లు అయితే చేశారు. నేను ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నానంటే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త పడతారు. ఎవరైనా కువైట్‌కి రావాలన్నా సరే వాళ్ళ భార్యను పంపించాలన్నా, వాళ్ళ భర్తను పంపించాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని పంపిస్తారనే ఉద్దేశంతోని ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. చాలా వస్తూనే ఉంటాయి నా దగ్గరికి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.